లేనిపోని మాటలు చెప్పి నాన్‌సెన్స్ అయితే క్రియేట్ చేస్తుంది అని చెప్పేసి ప్రెజెంట్ యూట్యూబ్‌లో కానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ వైరల్ అయిన ఒక వీడియో గురించి అయితే నేను మాట్లాడదాం అనుకుంటున్నానండి. అది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అని నేను అనుకుంటున్నాను. కానీ చాలామంది దాన్ని జోవియల్‌గా కన్వర్ట్ చేస్తున్నారు ట్రోల్స్ ద్వారా అయితే. అది ఏంటి అనేదైతే ఈ వీడియోలో నేను మాట్లాడాలనుకున్నాను. దసరాకి అయితే హాలిడేస్ ఇచ్చారు కదా పిల్లలకి. మా పిల్లలైతే పెద్ద ఫుడ్డీస్ ఏం కాదులేండి. నార్మల్‌గా అయితే తింటూ ఉంటారు. ఇంకా వాళ్ళు టిఫిను లైట్‌గా తినేపాటికి స్నాక్స్‌కి అయితే ఆకలేసేసింది. ఇంకా అందుకని చెప్పేసి మొన్న టోటల్ ఫ్రెష్ నుంచి తెచ్చానని చెప్పాను కదా! పాప్‌కార్న్ సీడ్స్ వాటినైతే ఫ్రై చేసి ఇచ్చాను. ఇంకా నేను ఇక్కడైతే వర్క్ అయితే స్టార్ట్ చేశాను. దసరా కదా! మరీ అంత బిజీ అయితే కాదులెండి. జస్ట్ లైట్‌గా అయితే బిజీగా ఉన్నాను నేను. ఇంకా ఒక 2 శారీస్ అయితే వచ్చాయి వర్క్ చేయడానికి. వాటికి కావాల్సిన మెటీరియల్ అదంతా కూడా మంగళగిరికి వెళ్ళి అయితే తీసుకొచ్చేసాను. మంగళగిరి నుంచి వచ్చిన తర్వాత అయితే ఇంక మధ్యాహ్నం లంచ్‌లోకి టమాటా రైస్ అయితే చేశాను. మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటది. నేను చెప్పాలనుకున్న విషయాన్ని కూడా ఈ వ్లాగ్‌లో చెప్తాను. అది ఏంటి అంటే ఉంటే ఆహ్, పేరెంట్స్ ఇల్లుంటది. లేదంటే అత్తిల్లుంటది. ఆడపిల్లలకి సొంత ఇల్లు ఎక్కడుంటది అని అయితే తను చెప్పారు కదా! తను ఏదో క్యాజువల్‌గా చెప్పి వదిలేసారు కానీ దానికి డీప్ ఎక్స్‌ప్లనేషన్ అయితే తనివ్వలేదు. తన మాటలను బట్టి నాకు అర్థమైన విషయాన్నయితే నేను చెప్తానండి. ఎవ్వరు కూడా నెగెటివ్‌గా అయితే తీసుకోవద్దు. వీలైతే మీకు అర్థం చేసుకునే ఆలోచన ఉంటే మాత్రం అర్థం చేసుకోండి. లేదంటే వదిలేసేయండి. ఏంటి అంటే హ్మ్. తన లైఫ్‌లో తను ఎంత పెయిన్ అనుభవించుంటేనో తను ఆ మాట మాట్లాడగలిగింది కదా! యూట్యూబ్‌లో అయినా, ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా మనం ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాము, అది పబ్లిక్‌లో పెడుతున్నాము అంటే దాన్ని పాజిటివ్‌గా ఎంతమంది రియాక్ట్ అవుతారో, నెగెటివ్‌గా కూడా అంతే మంది రియాక్ట్ అవుతారు. తనకి పాజిటివ్‌గా ఎంతమంది హ్మ్. కనెక్ట్ అయ్యారు అంటే పర్సనల్‌గా వాళ్ళు అలాంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తున్న వాళ్ళు తను చెప్పిన మాటలకి కనెక్ట్ అయ్యారు. అవును సిస్టర్ మా లైఫ్‌లో ఇలా జరుగుతుంది. మీరు చెప్పింది 100% కరెక్ట్ అని అయితే చెప్తున్నారు. కొంతమంది ఏంటంటే ట్రోల్స్ ఒక ఫిఫ్త్ క్లాస్ చదివే పాప, ఒక బీటెక్ చదివే కుర్రోడు మాకు ఉంటే ఎక్స్ ఉంటది. లేదంటే ఎక్స్ వల్ల ఎక్స్ ఉంటది. కానీ మాకు సొంత ఎక్స్ ఎక్కడుందని తను అడుగుతాడు. ఇంకొక అమ్మాయి ఉంటే అక్క బట్టలుంటాయి. లేదంటే తను వాడేసి వదిలేసిన బట్టలుంటాయి. సొంత బట్టలు ఎక్కడుంటాయి అని అయితే మాట్లాడుతుంది. మేబీ వాళ్ళైతే చిన్న పిల్లలు కదా! అర్థం చేసుకునే వయసు లేకపోయి ఉండొచ్చు వాళ్ళకి. వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారండి, ఇలాంటి రీల్సా ట్రెండింగ్‌లో ఉన్న రీల్సా వాళ్ళ పిల్లల చేత చేయించాల్సింది. ఇంకా చాలా ట్రెండింగ్ రీల్స్ ఉన్నాయి. అవైతే చేసుకోవచ్చు. కానీ ఇలాంటి ఆడవాళ్ళకి జరిగే హింస మీద ట్రోల్స్ చేస్తున్నారంటే ఇది చాలా బాధాకరమైన విషయము. ఇంకా పర్సనల్‌గా చెప్పాలంటే ఆడవాళ్ళు గూడా ఈ విషయం మీద ట్రోల్ చేస్తున్నారండి. వాళ్ళ లైఫ్ వాళ్ళు అనుకున్నంత హ్యాపీగా ఉండొచ్చు. కానీ అందరి లైఫ్‌లో అలాగే ఉండవు కదా! కొంతమందికి సపోర్ట్ చేసే పేరెంట్స్, హస్బెండ్ ఉండొచ్చు. కొంతమందికి ఎవరి సపోర్ట్ లేకుండా ఉండొచ్చు. కొంతమందికి హస్బెండ్ సపోర్ట్ ఉండి పేరెంట్స్ సపోర్ట్ లేకపోవచ్చు. పేరెంట్స్ సపోర్ట్ ఉండి హస్బెండ్ సపోర్ట్ లేకపోవుండొచ్చు. ఎవరి లైఫ్ ఒకటి కాదు కదండీ! ఎవరి లైఫ్ వాళ్ళదే. ఎవరి బాధలు వాళ్ళవే. అందుకని చెప్పేసి ఎవ్వరిని కూడా ఈ విషయంలో మాత్రం ట్రోల్ చేయడం అనేది నాకసలు నచ్చలేదు. నాకు చాలా బాధనిపిచ్చింది. పర్సనల్‌గా నా లైఫ్‌లో జరిగేయి, నా మదర్ లైఫ్‌లో జరిగినవి, నా చుట్టుపక్కల జరుగుతున్నవి కూడా నేను రీసెంట్‌గా చూస్తూ ఉన్నాను కదా! మగవాళ్ళంటేనే మామూలుగా చాలామంది కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళుంటే చాలా వరకు కూడా మేము మగవాళ్ళము, మేము చెప్పిందే ఫాలో అవ్వాలి అనుకునే మగవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలాంటి మగవాళ్ళలో మా నాన్నగారు గూడా ఒకళ్ళండి. ఇద్దరు ఆడపిల్లలు ఉండిన తర్వాత కూడా మా బాధ ఆడపిల్లల తండ్రిగా తనకు ఆ బాధ తెలిసి కూడా మా అమ్మని అంటున్నారు అంటే, ఇంకా అది ఏంటంటే మేము మగవాళ్ళం మమ్మల్ని ఎవరేమని చేయగలుగుతారు అన్నట్లుగా వాళ్ళ బిహేవ్ అయితే ఉంటది. ఎంత తండ్రైనా కానీ ఫస్ట్ మగోళ్ళేనండి. వాళ్ళ అహం చూయించుకున్న తర్వాతే బిడ్డలకి తండ్రైనా, ఇంకేదైనా అయినా కానీ నాకేమనిపిస్తూ ఉంటదంటే, మా హస్బెండ్ కూడా అంతేనండి. నన్ను ఎంత బాగా అయితే చూసుకుంటారో తనకు కోపం వచ్చినప్పుడు కూడా తన కంట్రోల్ లేకుండానే ఇలాంటి మాటలైతే వదులుతూ ఉంటారు బయటికి. నా ఇంట్లో ఉండటానికి వీలు లేదు. ఎళ్ళిపో మీ అమ్మోళ్ళ ఇంటికెళ్ళిపో అని. అలాంటప్పుడు చాలా బాధనిపిస్తది. ఎంతో కొంత ఈ రోజుల్లో చదువుకొని ఉంటాం కదండీ మనందరం కూడా. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంటు. నాకు అసలు పర్సనల్‌గా తన మాటలు మాట్లాడినప్పుడు చాలా బాధనిపిస్తది. అటు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేను. ఎక్కడ ఉండలేను. వెళ్ళిపోదాము అంటే ఎటన్నా వెళ్ళొచ్చు. కాకపోతే ఎందుకు మనం వెళ్ళిపోతే మన పేరెంట్స్‌కి వచ్చే మాటని కూడా ఆలోచించాలి. మన పిల్లలు
మన పిల్లల గురించి కూడా మనమైతే ఆలోచించుకోవాలి. మన లైఫ్‌లో మనం ఎన్ని బాధలైనా అనుభవించండి. ఎందుకంటే అది ఆడవాళ్ళం కాబట్టి అంతేనమ్మా అనుభవించాలి. ఆడవాళ్ళం గదా! ఒక మాట అంటే ఏమైంది? ఒక దెబ్బ పడితే ఏమైంది అన్నట్లుగా మాట్లాడతారు గానీ, సేఫ్ సైడ్‌గా అయితే ఎవ్వరు మాట్లాడరు. అది మన అమ్మ కానివ్వండి, అత్తే కానివ్వండి ఎవరైనా కానీ. నాకైతే ఈ విషయంలో మాత్రం చాలా బాధనిపిస్తుంది. ఎవరికైనా తెలియకపోతే తెలుసుకోండి. లేదంటే స్కిప్ చేసి వెళ్ళిపోండి. కానీ ట్రోల్స్ మాత్రం చెయ్యొద్దు. నేను నా ఫ్రెండ్స్ విషయంలో కానివ్వండి, నా సరౌండింగ్స్‌లో గానివ్వండి, నేను నా సర్కిల్‌లో గాని చూస్తున్నాను. ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు వాళ్ళు వాళ్ళ పెయిన్స్ చెప్పుకొని బాధపడుతున్నప్పుడు పర్సనల్‌గా నేను కూడా ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి ఆ పెయిన్ నాకు కూడా తెలుస్తుంది. సో, అందుకని ఎవ్వరు గూడా ట్రోల్ అయితే చెయ్యొద్దు. తను ఎంత బాధపడితేనో ఈ మాటలని మనకి సోషల్ మీడియా ద్వారా అయితే చెప్పుకోగలిగారు. ఆహ్, ఆడపిల్లలందరికీ సొంతిల్లు ఉండాలనేది నా మాట కాదండి. తను ఉద్దేశం తను చెప్పారు. ఉండడం కూడా మంచిదే అని నేను అనుకుంటానండి. కొంతమంది పేరెంట్స్ ఎలా ఉంటారు అంటే, మన సిట్యుయేషన్ బాగోనప్పుడు 4 రోజులు ఉండటానికి వెళ్తే వాళ్ళ రీతిలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా! అలాంటప్పుడు అనిపిస్తూ ఉంటది. మాకు కూడా సొంతగా ఏదైనా ఎర్నింగ్ గానీ, ఇల్లు గానీ ఉంటే బావుండు. ఏదో పని చేసుకొని మన పిల్లల్ని పెట్టుకొని బతుకుదామనైతే అనిపిస్తూ ఉంటది కదా! సో, అది అండి వెల్ ఎడ్యుకేటెడ్ అయినా, ఎడ్యుకేట్ లేని వాళ్ళైనా ఈ రోజుల్లో ఆడవాళ్ళని అందరూ కూడా చాలా చులకనగా మాట్లాడుతూ ఉన్నారు. అవి కొంచెం తగ్గించుకుంటే బావుంటది. మీ ఇంట్లో ఆడపిల్లల్లాగే మీ ఇంటికొచ్చిన ఆడపిల్లల్ని కూడా రెస్పెక్ట్ చేయండి. సో, ఇంకా నేను చెప్పాలనుకున్న టాపిక్ అయితే అదండి. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేదైతే కామెంట్ చేయండి. మధ్యాహ్నం లంచ్ చేసేసాను. ఇంక ఇదైతే ఈవినింగ్ డిన్నర్‌కండి. ఇంకొంచెం హెల్త్ బాగోకపోవడం వల్ల మెడిసిన్స్ అవి తీసుకుంటున్నాను. ఇంకా నాకు వర్క్ ఉంది కదా! వర్క్ చేసుకుంటూ దీంతో అయితే నా డేని ఎండ్ చేసేసాను.